चीफ मिनिस्टर तेलंगाना के चंद्रशेखर राव के प्रगति भवन में 74वें रिपब्लिक डे तकरीब मनाने पर बीजेपी के रियासती सदर बंडी संजय ने सख्त तनकीद की। कहा कि जिन्होंने अदलिया की हिदायत के बावजूद परेड ग्राउंड पर परचम कुशाई, ऐसों को हक नहीं कि वो यहाँ रहें। उन्होंने मजीद कहा कि इस तरह के फेर ने यह वाजह कर दिया कि वो मुल्की दस्तूर का कॉन्स्टिट्यूशन से कितनी मोहब्बत रखते हैं। उन्होंने न सिर्फ अदलिया, डॉक्टर B.R. अम्बेडकर के वज़े करदा दस्तूर व परचम की भी तौहीन की। अपने ट्वीट करदा वीडियो में बंडी संजय ने मज़ीद तफसीलात बताई। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. గణతంత్ర దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునేటంటే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేడు, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకునేడు, మహనీయుల వర్ధంతి జయంతులను జరుపుకోరాదు, చివరకు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోరాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాడు. పరుగు బలైన వర్గాలను అవమానపరచడు. గణతంత్ర దినోత్సవాన్ని అవమానపరచండి, రాజ్యాంగాన్ని అవమానపరచండి. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ దేశంలో ఉండే అర్హత లేదనే విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. మన జాతీయ పతాకాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తి, రాజ్యాంగాన్ని అవమానపరిచిన వ్యక్తి, గణతంత్ర దినోత్సవాన్ని అవమానపరిచిన వ్యక్తికి ఈ దేశంలో ఉండే అర్హత లేదు. పక్క దేశాల్లో వందపాట ముఖ్యమంత్రికి, ఈ దేశాన్ని అసహించుకునే వ్యక్తి ముఖ్యమంత్రికి కనీసం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన కూడా ఇంతమంది రాజ్యాంగ స్ఫూర్తిని, దేశభక్తిని ప్రదర్శిస్తే తెలంగాణ సమాజంలో కూడా ఒక మంచి ఆలోచన వస్తుంది. కానీ మంచి విషయాలు చెప్పేటువంటి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్రెషన్ ఉన్నాడు. భక్తు రాజకీయాలు గణతంత్ర దినోత్సవం సందర్భం కూడా రాజకీయాల గురించి ఆలోచిస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఆలోచించాలి. మన బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఈ ఓటు హక్కు ద్వారా పోరాడి మన రాజులుగా మనం తలెత్తుకొని సగర్వంగా భారతీయులుగా తెలంగాణ వాదులుగా పొందుకోవడమా, మన కల్వకుంట్ల రాజ్యాంగానికి, కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా పొందుదామా? ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఇటువంటి ప్రయత్నాలను తప్పకుండా అడ్డుకుంటాం. దేశభక్తిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, రాజ్యాంగ స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలాంటి కల్వకుంట్ల కుటుంబాన్ని, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఈ తెలంగాణలో అమలు చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా అడుగడుగు అడుగుంటాం. మాకు రాజ్యాంగాన్ని అందించండి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి, మాకు ఆ మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగే ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా ముందుకు సాగే నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తి. ఇటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తిగా తీసుకొని ఎట్టిపోతున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం తప్పకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త చేస్తున్న పోరాటానికి